మంత్రి గారు, నేను కూడా ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. సుప్రీంకోర్టు చాలా దీర్ఘకాలిక పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆర్డరు, తర్వాత ఏకసభ్య కమిషను వేయటం జరిగింది. దానికి అనుగుణంగా ఈ బిల్లుని తయారు చేయటం మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అందరూ కూడా సమానంగా ఉండాలి. కొంత వ్యత్యాసం ఉండి కొంతమంది వెనుకబడతనం, కొంతమంది బెనిఫిట్స్ ఎక్కువ పొందడం అనేది కరెక్ట్ కాదు. కానీ దీన్ని చేసే విధానంలో కొన్ని నా సూచనలు ఏంటంటే, వెనుకబడితనం ఎందుకు వచ్చింది, ఆ మేజర్గా ఉన్నటువంటి మాలమాదిగుల మధ్య ఇంత వ్యత్యాసం రావడానికి కారణం నా ఉద్దేశం చదువు, ఎడ్యుకేషను ఒక వర్గానికి అందటం, ఒక వర్గానికి అందకపోవటం అనేది నా ప్రధానమైనటువంటి ఆలోచన. ఇదే బిల్లులో కేవలం రిజర్వేషన్ చేయటం వల్ల, ఏదో వాటా పంచటం వల్ల ఆ కులాల్లో ఆర్థికంగాను సామాజికంగా వెసులుబాటు వస్తుందని చెప్పి అనుకుంటే అది కరెక్ట్ కాదేమో. సామాజికంగా ముందుకెళ్ళాలంటే, ఆర్థికంగా ముందుకెళ్ళాలంటే సమాజంలో అందరితో పాటు ఆ వర్గాలు కూడా సమానం చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక వారికి సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. ముఖ్యంగా చదువు అందుబాటులోకి రావాలి. అలాగే సౌకర్యాలు వారి జీవన విధానంలో మార్పు రావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. నా సూచన ఏంటంటే, ఈ బిల్లులోనే ఎస్సీలకు సంబంధించి మీరు ఏదైతే ముందుకు తీసుకురావాలనుకున్న మాదిగలు కానీ, లేకపోతే ఈ రోజున మాకు ఏదో క్లాసిఫికేషన్కి వ్యతిరేకం అని చెప్పేటటువంటి మాల కులాలు కానీ, వారికి ప్రత్యేకమైనటువంటి చదువు మీరు ఏదైనా చేస్తే బాగుండేది. కేవలం రిజర్వేషన్ చేసి చదువు లేకోకుండా వారికి వాటా పంచటం వల్ల దానికి సంబంధించి వారు నిజంగా ఈ రోజున ఏదైతే ప్రయోజనం చేయాలనుకున్నారో, అసలు చదువుకున్న వాళ్ళు లేకపోతే మీరు ఇచ్చేటటువంటి బెనిఫిట్కి అర్థం లేదు. కనుక ఖచ్చితంగా ఆ మాలమాదిగుల పేటల్లో, లేకపోతే మిగిలినటువంటి 59 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకి చదువు చెప్పించండి, ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించండి. గతంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విధానంలో శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని గారు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రోజున సమాజంలో ఈ మాత్రమైనా ముందుకు వెళ్ళగలిగారంటే కనుక ఆనాడు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి చట్టాలు, ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వారికి చదువులో కానీ, లేకపోతే బ్యాంకు రుణాల్లో కానీ, లేకపోతే ఎమ్యూనిటీస్లో కానీ, లేదా ప్రత్యేకంగా ఇల్లు కానీ, వ్యవసాయ భూములు పంచడంలో కానీ అందరికంటే కూడా మరి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేసి ఇందిరాగాంధీ గారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజున మేమందరం కూడా సమాజంలో సమానంగా ఎంతో కొంత రాగలిగామంటే కనుక ఆ చట్టాలు ఉపయోగపడి, ఆ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు ఉపయోగపడి, అలాగే ఈ రోజున ఈ చట్టం చేయటానికి ఎవరికి అభ్యంతరం లేదు, ఖచ్చితంగా చెయ్యాలి. కానీ మీరు పంచేటటువంటి ఈ రిజర్వేషన్ కానీ, ఈ యొక్క వాటా కానీ పొందాలంటే కనుక ఆ వర్గాలకి చదువు, సమాజంలో కలిసేటటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తే బాగుండును అని చెప్పి నా అభిప్రాయం. అలాగే ఇక్కడ కేటగిరీ 1, 2, 3 కింద పెట్టారు. ఈ 3లో వచ్చేటప్పటికి ఈ 35 మాల అయ్యవార్ల నోటు పెట్టారు. నాకు చాలామంది ఫోన్ చేసి అడగటం జరిగింది. ఈ యొక్క మాల అయ్యవార్లు అనేది దీంట్లో కలపటం వల్ల మాలల యొక్క బెనిఫిట్ అనేది కొంత దెబ్బతింటుంది. ఇక్కడ కేటగిరీ 2లో వచ్చేటప్పటికి మాదిగ అనేది సింగిల్గా ఉంది. వారికి వచ్చేటటువంటి 6.5 వాటా వారు పొందుతారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 7.5 ఏదైతే 29 కులాలు పంచుకోవాలో దానిలో మాలలకి ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దానివల్ల ఫ్యూచర్లో ఇవాళ మీరు చెప్పొచ్చు వాళ్ళు ఎంతోమంది ఉండరు, మాల అయ్యవార్లు తక్కువ జనాభా ఉన్నారని చెప్పొచ్చు. జనాభా పెరగాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా జనాభా పెరిగితే గనక రేపొద్దున ఖచ్చితంగా ఇది కాంపిటీషన్ అవుతుంది, పూర్తిగా మాలలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక అదేదైనా అవకాశం ఉంటే కనుక దాన్ని సపరేట్ చేసి మాలను ప్రత్యేకంగా మాదిగలు ఏ రకంగా అయితే పెట్టడం జరిగిందో అదే రకంగా ఈ బిల్లులో మాలను కూడా ప్రత్యేకంగా పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే
వారికి సంబంధించినటువంటి చదువు విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క చట్టంలో కానీ దీనికి సంబంధించి మరి వచ్చే మీరు ఎప్పుడు చేయదలుచుకున్నారో మీ ప్రభుత్వం ఆలోచించి వారికి ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారో, చదువు కల్పిస్తూ ఉన్నారో, మీరు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ కేటగిరీస్ని ఏ రకంగా వాళ్ళ పొందటానికి అవకాశం ఉందో ఆ రకంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క బిల్లుని మరి సభ ఆమోదించవలసిందిగా కోరుతాం.